ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఈడవబడి మరులు కొల్పబడుతూ ఉన్నారంట. స్వకీయ దురాశలు, స్వంత ఆలోచనలు, స్వంత తలంపులు, స్వంత శరీరం గూర్చినటువంటి మీ అంటే ఇంకా అన్నీ కూడా మీరే కరెక్ట్ ఇంకెవ్వరు కరెక్ట్ కాదు అనేటువంటి ఆలోచనలతో ఆ దురాశలతో ఈడవబడిపోతున్నారు అని అర్థమవుతుంది కదా. ఈరోజు మనము హృదయం గురించి రోమీలకు రాసిన పత్రికలో పౌలు ఏమన్నారో, ఆయన ఈ చావునకు లోనైన శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు, ఈ ఆలోచనల నుంచి ఎవరు విడిపిస్తారు, ఈ ధర్మశాస్త్రానికి విరోధంగా పోరాడే వేరే నియమం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని ఆయన అంగలారుస్తున్నాడు. ఆయన అంతటి భక్తిపరుడైనటువంటి పౌలే అలా చేస్తే, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు ఆ దేవుణ్ణి చూసి ఆయన పరిశుద్ధతను తట్టుకోలేక చచ్చిన వాని వలె పడిపోయాడంట ఆయన. మరి మన సంగతి ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలుస్తున్నారు. అది బాహ్యమైనటువంటి రూప అలంకరణ కాదు.